హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబులర్. మనమైతే ఇప్పుడు ఒక కస్టమర్ ని విజిట్ చేయడానికి అయితే కుక్కడపల్లి శాంతినగర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదైతే రామాలయం మందిర్ దగ్గర అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనము కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇదైతే సౌజన్య లేడీస్. మేడం నమస్కారం. హాయ్ అండి, నమస్కారం. బాగున్నారా మేడం? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. మేమైతే త్రిబులర్ నుంచి వచ్చాం మేడం. మీరు త్రిబులర్ మన మిషన్ తీసుకున్నారు కదా, ఎంబ్రాయిడరీ మిషన్. సో అది ఎలా రన్ అవుతుందో ఆ ఫీడ్బ్యాక్ అయితే మేము వచ్చాం మేడం. సో మన వ్యూవర్స్ కి అయితే మిమ్మల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి మేడం. ఓకే అండి. హాయ్ అండి, నా పేరు సౌజన్య. నేను కుకట్పల్లిలో ఉంటాను. నాది ఇన్స్టిట్యూట్ విత్ బొటిక్, సౌజన్య లేడీస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ విత్ బొటిక్ అన్నమాట. ఇది శాంతినగర్ లో ఉంటది. ఓకే మేడం. అంటే మిషన్ తీసుకొని ఎన్ని మంత్స్ అవుతుంది? 6 months అవుతుంది. ఓకే, 6 months అవుతుంది. ఈ 6 months లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా, లేదంటే బాగా రన్ అవుతుందా మన మిషన్ అనేది? ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం లేవండి. మిషన్ బాగా రన్ అవుతుంది, వర్క్ చాలా వస్తుంది, నేను బాగానే చేసుకోగలుగుతున్నాను. ఓకే. అంటే బోర్డు చూసింది ఏంటంటే మీరు ఇన్స్టిట్యూట్ ఇంకా టైలరింగ్ తో పాటు ఈ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ కూడా రన్ చేస్తున్నారా, లేదంటే ఓన్లీ టైలరింగ్ ట్రైనింగ్? లేదండి, ఇది కూడా స్టార్ట్ చేశాను. నాది ఇంత ముందు అయితే టైలరింగ్ మాత్రమే నేర్పించేదాన్ని, కుట్టుకునేదాన్ని, బొటిక్ ఏదైనా కూడా కుట్టేదాన్ని. తర్వాత ఈ మిషన్ వచ్చిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు నన్ను, నా స్టూడెంట్స్ కానీ నా కస్టమర్స్ కానీ నేర్పించండి మేడం అని అడుగుతుంటే ఇది కూడా స్టార్ట్ చేశాను. ఇది కూడా నేర్పిస్తాను, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా నేర్పిస్తాను. ఎవరైనా నేర్చుకోవచ్చు, చదువుకోవాలి అనేది ఏం లేదు, నేర్చుకోవచ్చు. మనకి జస్ట్ మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు, మనకి ఇది నేర్చుకోవచ్చు. ఓకే మేడం. అంటే మన మిషన్ ఎలా తీసుకున్నారు? లోన్ త్రూ లేకపోతే ఈఎంఐ ఆర్ నెట్ క్యాష్? నేను వచ్చేసి పర్సనల్ లోన్ న్యూ గ్రోత్ ద్వారా తీసుకున్నాను. లోన్ పర్సనల్ గా తీసుకొని ఈ మిషన్ నేను నెట్ క్యాష్ తో కొనుక్కున్నాను త్రిబులర్ లో. ఓకే. అంటే మీరు మిషన్ తీసుకోగానే ఎంబడే ఇన్స్టలేషన్, డెమో ఇవన్నీ అంటే మీకు డెమో అనేది అర్థమైందా మేడం? ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా డెమో దగ్గర, ఇన్స్టలేషన్ దగ్గర కానీ? ఇన్స్టలేషన్ తొందరనే అయిపోయిందండి, త్వరగానే వచ్చారు, నెక్స్ట్ డే వచ్చేసి చేశారు, బాగానే ఉంది. డెమోకి మాత్రం కొంచెం నేను ఇబ్బంది పడ్డాను, కానీ అర్థమైంది, పర్లేదు. అంటే ఫస్ట్ టైం నాకు కొంచెం నేను ఇబ్బంది పడ్డాను, సెకండ్ టైం వచ్చి నాకు క్లియర్ గా చెప్పారు, డెమో అర్థమైంది, బాగానే ఉంది. ఏదైనా డౌట్స్ ఉన్నా నేను వీడియో కాల్లో నేను లక్ష్మీకాంత్ సార్ని చెప్పారు, చాలా బాగా చెప్పారు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వాళ్ళకి వీడియో కాల్, త్రిబులర్ వాళ్ళకి వీడియో కాల్ చేసి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఓకే అండి, నేను చేసుకోగలుగుతాను. బాగుంది మిషన్. అంటే మీరు ఎంబ్రాయిడరీ మిషన్ కి తీసుకోకముందు అంటే డిఫరెన్స్ ఏంటి, తీసుకున్నాక మీలో డిఫరెంట్ ఏంటి? నాకు బిజినెస్ పరంగా ఇంప్రూవ్ అయిందండి, చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు నాకు అసలు ఈ మిషన్ గురించి ఏం తెలియదు. అంటే నేను అన్ని కుడతాను, నేర్పిస్తాను, బొటిక్ పరంగా నాకు అన్ని తెలుసు, కానీ ఎంబ్రాయిడరీ మిషన్ దీని గురించి తెలియదు. ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చి చేయించేదాన్ని, కస్టమర్స్ ఇస్తే వేరే వాళ్ళకి ఇచ్చి నేను కుట్టేదాన్ని. ఇప్పుడు నేను ఈ మిషన్ తీసుకున్న కాడి నుంచి నేను చేసుకోగలుగుతున్నాను. బాగుంది మిషన్. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం అంటే ఇది బొటెక్ రన్ చేయబట్టి 10 years అయిపోతుంది. కుకట్పల్లి 10 years అవుతుంది. 10 years అవుతుంది. మిషన్ మాత్రం రీసెంట్ గా తీసుకున్నాను. ఓకే, రీసెంట్ గా తీసుకొని ఇది రన్ చేస్తున్నారు. అంటే మీరే స్టిచ్ చేస్తారా బ్లౌజెస్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ వేసినాయి, లేదంటే మాస్టర్ ఏదైనా సపరేట్ గా ఉన్నారా? ఎవరు లేదండి, నేనే మాస్టర్ని, నేనే కటింగ్ చేసుకుంటాను, నేనే స్టిచ్ చేసుకుంటాను. నాకు స్టిచ్చింగ్ వర్కర్ కి మాత్రం ఒక 2 members ఉన్నారు, నేను కటింగ్ చేసిస్తే వాళ్ళు కుడతారు. ఓకే ఓకే. అంటే మీ స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడతానండి. స్వాతి, నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో ఈ అమ్మాయి పేరు స్వాతి. ఇది ట్రైనింగ్ అనేది తినకు కొంచెం ఇచ్చాను. సో మేడం ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారని చెప్పాం కదా, సో మేడం అయితే ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ కూడా ఇస్తారంట. సో వాళ్ళల్లో ఒక స్టూడెంట్ అయితే ఇక్కడ మాట్లాడడానికి మన దగ్గరకు వచ్చింది. సో ఆవిడ ద్వారా కూడా తెలుసుకుందాము మన మిషన్ అనేది ఎలా ఆపరేట్ చేస్తుందో, ఎలా రన్ చేస్తుందో. ఓకే. హాయ్ మేడం, స్వాతి గారు. హాయ్ మేడం. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది మేడం మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోండి? 4 months అవుతుంది మేడం తీసుకొని. అంతా బానే ఉంది. మా మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా అర్థం అవుతుంది కూడా. కానీ స్టడీ ఉండాలి అది అదని ఏం లేదు, చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. ఏదో సెల్లుల్లో మనకి ఫోన్ లో అన్ని ఆప్షన్స్ తెలిస్తే ఇది ఈజీ అండి, మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగా నేర్పిస్తున్నారు మా మేడం. నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. మళ్ళీ నేను అనుకున్నా చాలా ఇది కొంచెం హార్డ్ గా ఉంటుందేమో, నేను నేర్చుకోగలుగుతానా లేదా అని అనుకున్నాను. బట్ చాలా ఈజీ ఇది. 18 years నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరికైనా ఈజీ. ఇది అంత హార్డ్ ఏమి ఉండదు, చాలా బాగా నేర్చుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ గానీ, మీరు అంటే మీకు ఫ్రెండ్స్ అంటే వచ్చే ఇక్కడ బొటిక్ సెంటర్ కి వచ్చే వాళ్ళకి గానీ
మిషన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేస్తారా? చేస్తానండి. చాలా బాగా బిజినెస్ చేసుకోవాలంటే ద బెస్ట్ అండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఈ మిషన్ ఖచ్చితంగా తీసుకోండి. చాలా బాగా రన్ అవుతుంది. మా మేడం ఈ మిషన్ తీసుకున్న కాడ నుంచి చాలా వర్క్ చేస్తున్నాము. చాలా వర్క్ వస్తుంది కూడా. నన్ను అడిగితే మాత్రం నేను చెప్తానండి ద బెస్ట్ అని. మళ్ళీ మా ఫ్రెండ్స్ కి కూడా చాలా మందికి నేను సజెషన్ ఇచ్చాను, ఇది మిషన్ తీసుకోండి, మనం బిజినెస్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది అనేసి నేను కూడా చాలా మందికి సజెషన్ ఇస్తానండి. ద బెస్ట్ అండి. చూసారు కదా, ఒక స్టూడెంట్ అయితే స్వాతి గారు అయితే మన మిషన్ గురించి ఏం చెప్పారో. సో ఇక్కడ అయితే టైలరింగ్ నేర్చుకుంటున్నారంట, అంటే ఎంబ్రాయిడరీ మిషన్ ది కూడా నేర్చుకుంటున్నారు ఆపరేటింగ్. సో నాగలక్ష్మి గారు అయితే ఇక్కడ ఉన్నారు, ఒకసారి ఆవిడ ద్వారా కూడా నాగలక్ష్మి అండి. నేను రీసెంట్ గానే ఇక్కడ జాయిన్ అయ్యాను టైలరింగ్ గురించి. మేడం సౌజన్య మేడం గారు బాగా నేర్పిస్తున్నారు. ఇంకో దాంతో టైలరింగ్ తో పాటు నేను ఇది ఎంబ్రాయిడింగ్ కూడా నేర్చుకుందామని దీంట్లో కూడా జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2-3 డేస్ కొంచెం భయం వేసింది ఇక్కడ, కానీ తర్వాత మేడం నేర్పించే విధానం కానీ మేడం చెప్పేది కానీ నాకు బాగా అర్థమవుతుంది. దీనివల్ల చాలా ఉపయోగం అని మిషన్ తో పాటు ఇది కూడా నేర్చుకుంటే మనకి ఉపయోగపడతారు అనేసి ఇది నేర్చుకుంటున్నాను నేను. నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది, బాగా వస్తుంది. ఇది ఎవరైనా తీసుకోవచ్చండి. RRR స్టూడెంట్స్ ద్వారానైతే వాళ్ళు ఎలా చెప్పారో. సో స్టూడెంట్స్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ మన ఇన్స్టిట్యూట్ అనేది చాలా చిన్నగా ఉంది. సో మేడం అయితే ఇంకా మీకు మన వ్యూవర్స్ కి అయితే ఇంకా చెప్పాలనుకుంటున్నారు. సో మన వ్యూవర్స్ కి చెప్పండి మేడం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో. నా స్టూడెంట్స్ మాటల్లో విన్నారు కదండి. ఇక్కడ వచ్చేసి నా స్టూడెంట్స్ చాలా మంది అవుతున్నారు. అంటే నేను ఇప్పటివరకు బ్యాచ్ కి నాకు 8 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్ దాకా అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇది చిన్నగా ఉండడం వల్ల నేను వాళ్ళందరికీ కూర్చోబెట్టలేకపోతున్నాను, టైం సరిపోవట్లేదు. అలా బ్యాచెస్ గా తీసుకునేసరికి నైట్ వరకు చెప్పుకోవాల్సి వస్తుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే పెద్దగా ఇన్స్టిట్యూట్ అనేది తీసుకుంటున్నాను. కొంచెం ముందు ఇక్కడే శాంతినగర్ లోనే కొంచెం ముందుకి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకుంటున్నాను. దానికోసం నేను ఇంకో RRR మిషన్ తీసుకుంటున్నాను. అలాగే మిషన్స్ కూడా పెద్ద. సో చూసారు కదా మేడం ద్వారా వాళ్ళ స్టూడెంట్స్ ఏం చెప్పారో మనకైతే. ఇంకా మీకు ఈ టైలరింగ్ కానీ ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటింగ్ కానీ ఏమైనా ట్రైనింగ్ కావాలంటే మేడం ని మాత్రం అప్రోచ్ అవ్వండి. నేను మేడం నంబర్ అయితే మీకు కింద ఇస్తాను. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.